హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేర్ చాట్ అండ్ అలాగే మోజ్ యాప్ నుండి యాప్లో మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మార్కెటింగ్ డేటా ఎనలిస్ట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేసి అండ్ అలాగే ఫుల్ టైం జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను పోస్ట్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా అండ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మార్కెటింగ్ అండ్ అలాగే డేటా ఎనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఆర్ వి అండ్ వాట్ డూ వీ డూ కనుక చూసుకున్నట్టయితే షేర్ చాట్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ హోమ్ గ్రోన్ సోషల్ మీడియా కంపెనీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 325+ మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ అయితే ఇందులో ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇట్స్ ప్లాట్ఫామ్ ఇంక్లూడింగ్ మోస్ అండ్ అలాగే లీడింగ్ షార్ట్ వీడియో యాప్ విచ్ వాస్ లాంచ్డ్ ఇన్ ఏ రికార్డ్ 30 minutes అనమాట. సో ఇది వచ్చేసి ఇండియాలోనే లార్జెస్ట్ హోమ్ గ్రౌండ్ సోషల్ మీడియా కంపెనీ అనమాట. సో ఇవి వచ్చేసి మోజ్ అండ్ అలాగే షేర్ చాట్. నెక్స్ట్ వచ్చేసి 325 మిలియన్ యూజర్స్ అయితే పర్ మంత్కి యాక్టివ్ యూజర్స్ అయితే ఉంటారనమాట. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఫౌండెడ్ ఇన్ October 2015లో దీన్ని స్టార్ట్ చేస్తారనమాట. విత్ ఎ వర్షన్ ఆఫ్ బిల్డింగ్ ఇన్ ఇంక్లూజివ్ కమ్యూనిటీ దట్ ఎంకరేజెస్ అండ్ ఎంపవర్ అండ్ అలాగే ఈచ్ ఇండివిజువల్స్ టు షేర్ దేర్ యూనిక్ జర్నీ అండ్ అలాగే వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ విత్ కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ విల్ డూ కనుక చూసుకున్నట్టు సో ఇది వచ్చేసి కంప్లీట్గా మీకు రిమోట్ పొజిషన్ కింద అయితే వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీకు వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్లో మీకు పర్ మంత్కి 25,000 to 30,000 వరకు స్టైఫండ్ అనేది ఇచ్చి మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మీకు ఫుల్ టైం జాబ్ కింద జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ వచ్చేసి సో ఇక్కడ హైరింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వాట్ యూ విల్ డూ కనుక చూసుకున్నట్టయితే క్వారింగ్ ది డేటాబేస్ అనమాట. డేటాబేస్ని క్వారీ చేయడం అండ్ అలాగే సో ఇక్కడ వచ్చేసి యూజింగ్ ఎస్క్యూఎల్ టు రన్ క్వారీస్ అన్ ఎనలిటికల్ ఇంజన్. సో ఇక్కడ చూడొచ్చు గూగుల్ బిగ్ క్వారీ అండ్ అలాగే డేటాబ్రిక్స్, రెడ్ షిఫ్ట్స్ అండ్ అలాగే ఎనీ ఆఫ్ ది ప్రామినెంట్ వన్స్ వీటిని యూజ్ చేసుకుని డేటాబేస్ని క్వారింగ్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్టింగ్ వచ్చేసి రైటింగ్ స్కేలబుల్ స్క్రిప్ట్ టు ఫెచ్ అండ్ మోడిఫై డేటా ఫ్రమ్ ఏపీఐ ఎండ్ పాయింట్స్. ఎనలిటికల్ స్కిల్స్ వచ్చేసి యూ విల్ వర్క్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా రిలేటెడ్ టు యూజర్ బిహేవియర్ అండ్ షేర్ చాట్. You will need to see through the data and analyze it to find conclusions. Critical thinking, you may need to look for trend and patterns in data to come up with the new conclusions based on the findings anamata. Attention, you will detail kanaka chusukunnatటే data is a process. You have to make sure you are విజిలెంట్ ఇన్ యువర్ ఎనాలిసిస్ టు కమ్ కరెక్ట్ కన్క్లూజన్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ వర్క్ మీకు ఇంటర్న్షిప్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కదా. సో అక్కడ ఏం చేయాలి ఏంటి అనేది మీకు స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. వీటి మీద స్కిల్స్ ఉంటే మీరు హ్యాపీగా ఇక్కడ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఫుల్ టైం జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. హూ ఆర్ యూ కనుక చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ బిఐ టూల్స్ అనమాట. సో మీకు బిఐ టూల్స్ యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సచ్ యాజ్ సూపర్ సెట్, రెడ్ షార్ట్, రాడోష్, మెటాబేస్ ఎక్సెట్రా వుడ్ బి రిలివెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ అండ్ అలాగే ఆర్ ఎక్సెట్రా వుడ్ బి రిలివెంట్ అనమాట. సో మీకు పైథాన్లో ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ రిపోర్టింగ్ ప్యాకేజెస్, బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఎక్సెట్రా అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్, ఎస్క్యూఎల్ ఎక్సెట్రా, ప్రోగ్రామింగ్, ఎక్స్ఎంఎల్, జావా స్క్రిప్ట్ అండ్ అలాగే ఎఫ్టీఎల్ ఫ్రేమ్వర్క్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ ఎనలిటికల్ స్కిల్స్ విత్ ద ఎబిలిటీ టు కలెక్ట్, ఆర్గనైజ్, అనలైజ్ అండ్ అలాగే డిసిమినేట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురసీ అనమాట. స్ట్రాంగ్ ఎనలిటికల్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. టెక్నికల్ ఎక్స్పర్టైజ్ రిగార్డింగ్ డేటా మోడల్స్, డేటాబేస్ డిజైన్ డెవలప్మెంట్, డేటా మైనింగ్ అండ్ అలాగే సెగ్మెంటేషన్ టెక్నిక్స్ అనమాట. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. వేర్ యూ విల్ బీ కనుక చూసుకుంటే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. హైబ్రిడ్ మోడల్లో మీకు వర్క్ అయితే ఉంటుంది ఇలా చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సో వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. సో ఇక రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఆఫీస్కి అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు వచ్చేసి
5 to 6 lakhs వరకు మీరు శాలరీ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో డిమాండ్ అయితే చేయొచ్చు. ఈ యొక్క ఇంటర్న్షిప్ తర్వాత మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఆల్రెడీ కాన్ఫిడెంట్ ఉంటుంది కదా, మేము ఇలా చేయగలం అనేసి. సో దాన్ని బట్టి మీరు 5 to 6 lakhs వరకు మీరు మనీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి అప్లై బటన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క చెప్పిన స్కిల్స్ అన్నీ కూడా మీకు ఉన్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మంచి ఆపర్చునిటీ. సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.